సూపర్ గా ఉంది బాబా, నవ్వుతుంది. చూసుకొని రారా. ఏమైంది సార్? ఇంకేం అవ్వాలి, పేపర్ తెరిచామంటే అన్ని అక్రమ సంబంధాలే. నేను అడిగిందంటే మీరు చెప్పేదేంటి? ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందని అడిగాను. తమ్ముడు, మినిస్టర్ గారు వస్తున్నారట. ఓ, ఒక మినిస్టర్ వెళ్ళడానికి ఇంతమందిని ఆపేశారు. ఇవన్నీ మన దేశంలోనే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే. చెప్పేది నిజమే, కానీ అడిగే దమ్ము ఎవరికి? మామా, ఏంటయ్యా ఇది? సార్, ఎందుకలా ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసి ఉంచారు? అది కాదు సార్, మీకోసమే. నా కోసమా? ఏమయ్యా, నే ఒక్కడిని వెళ్ళడం కోసం ఇంతమందిని ఆపుంచారా? ఇది మన దేశంలోనే జరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఇదే నా ప్రజాస్వామ్యం? ఇలా చూడండి, జరిగిన దానికి నేను బాధ్యుని కాను. ఈ తప్పు నాకు తెలియకుండా జరిగింది, కానీ నా కోసం జరిగిందని ఒప్పుకుంటున్నాను. అందుకని మీ అందరినీ క్షమించమని అడుగుతున్నాను. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఇటువంటి తప్పు మరోసారి జరగదు. సార్, సూపర్ సార్. నమస్కారం. నమస్కారం. రండి. చాలా మంచివారు మావా. ఏంటి మామా, నువ్వు చెప్పిందే ఈయన చెప్తున్నారు? సార్, ఏంటయ్యా? మీరే కదా సార్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో చేయమన్నారు. అవును, చెప్పాను. అది చెప్పింది నేనే, ఇప్పుడు ఇలా అన్నది నేనే. కొన్ని విషయాలు స్టేజీ ఎక్కి మైక్ ముందు నిలబడి మాట్లాడినా ఎక్కవు. కనీసం అక్కడ ఓ 1000 మందినే ఉంటారా? ఆ 1000 మంది వెళ్ళి 50,000 మందికి చెప్తారు. ఆ 50,000 మంది వెళ్ళి 5 లక్షల మందికి చెప్తారు. 5 లక్షల మంది 50 లక్షల మందికి, 50 లక్షల మంది 5 కోట్ల మందికి. అన్ని ఓట్లయ్యా. నేను సీఎంని కావాలి కదా.